తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న రాత్రి కూడా చాలా జిల్లాలలో అధిక వర్షపాతం నమోదయ్యింది. మరి ఈ రోజు నుంచి వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది, ఏ జిల్లాలకి ఏ అలర్ట్స్ ని జారీ చేశారు, ఏంటి అనే వివరాలను కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, నిన్న మొన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కూడా మనకు అధిక వర్షపాతం నమోదయ్యింది. నిన్న రాత్రి ఏ జిల్లాలలో ఎంత మేరకు వర్షపాతం నమోదైంది? నిన్న చూసుకుంటే మనకి 10 సెంటీమీటర్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ నమోదవటం జరిగింది. నల్లగొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, నారాయణపేట ప్రాంతాల్లోని వర్షపాతం అది ఎక్కువగా నమోదవటం జరిగింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఇటు హైదరాబాద్కి కూడా మనకి అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది. భారీ వర్షం కురుస్తుందని కూడా తెలిపారు. అయితే ఏ సమయంలో మనకు వర్షం కురిసే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండబోతోంది? ఈరోజు మనకి చూస్తే సిస్టమ్ స్లైట్లీ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆ తీరం వెంబడిగా ఉంది. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ఉంది. ఇంకొకటి సౌత్ ఛత్తీస్గఢ్, ఇంకొక అప్పర్ సైక్లోనిక్ సర్క్యులేషన్. వీటి ప్రభావం వల్ల ఎక్కువగా కూడా ఈరోజు రెయిన్ఫాల్ నార్త్ తెలంగాణ, ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ తెలంగాణలో కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈరోజు రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉంటాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. సో అయితే రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇవ్వడం జరిగింది మ్యామ్? ఆ ప్రాంతాలలో మనకు ఎంత సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవ్వచ్చు? రెడ్ అలర్ట్ చూసుకుంటే మనకి ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, పెద్దపల్లి ప్రాంతాలకు జారీ చేయగా ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, అట్లాగే మనకు ఈ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాలకు జారీ చేయగా మిగతా దాని అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్, అంటే మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం. ఈ దిగువ జిల్లాలన్నీ కూడా మనకి హైదరాబాద్ పరిసర జిల్లాలు, వెస్టర్న్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మోస్తారు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటారా, లేదంటే సాధారణంగానే మనకి వర్షాలు అనేవి ఉంటాయా? యాక్చువల్లీ ఈ ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి వర్షం, గస్టీ విండ్స్ కూడా 40 km/h వరకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేసాము. సో ఈస్టర్న్ పార్ట్ అట్లాగే నార్దర్న్ పార్ట్ కూడా ఈ మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అతి భారీ వర్షం 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. దాన్ని ఆనుకొని ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అట్లాగే ఖమ్మం, ఈ వరంగల్, మహబూబాబాద్ ఇవన్నీ కూడా మోస్తారు వర్షాలతో 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా ఇచ్చాం. రేపటికి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తేలికపాటి వర్షం కానీ మోస్తారు వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అయితే ఈ అతి భారీ వర్షాలు కురిసేటువంటి జిల్లాల్లోని ప్రజలకి, అక్కడి రైతులకి అలర్ట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? అయితే అలర్ట్స్ అవి మనకి చూసుకుంటే అగ్రోమెట్ సెక్షన్ నుంచి ఆల్రెడీ అగ్రోమెట్ అడ్వైజరీస్ అవి కూడా విడుదల చేయటం జరిగింది. ఇలా మోస్తారు వర్షాలు, అతి భారీ వర్షాలు ఉంటాయని ఈరోజు రెడ్ వార్నింగ్ విషయం కూడా తెలియచేయటం జరిగింది. ఆల్రెడీ చూసుకుంటే కనుక ఇవి మెయిల్స్ ద్వారా, అట్లాగే కలెక్టరేట్స్కి, అట్లాగే స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది. దీని తాలూకా ప్రభావిత ప్రాంతాలకు కూడా ఎటువంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది కూడా ఆ బులెటిన్స్లో అగ్రికల్చర్ ఇప్పటికే అడ్వైజరీస్తో పాటుగా ఎక్కడైతే ఏ పంట వేసుకున్నారో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది కూడా వాటిలో సూచించడం జరిగింది. దగ్గర ఉన్నటువంటి డిఏఓస్ కానీ, ఎంఏఓస్ కానీ, ఏఓస్ని సంప్రదించవచ్చు ఇంకా డౌట్స్ ఉంటే. అట్లాగే పరివాహక ప్రాంతాలకు కూడా గోదావరి 12 పరివాహక ప్రాంతాలకి, అట్లాగే లోవర్ కృష్ణలో ఉన్నటువంటి 4 పరివాహక ప్రాంతాలకు కూడా వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. సో తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతం ఎంత మేరకు లోటు వర్షపాతం అనేది కొనసాగుతూ ఉంది? మళ్ళీ ఈ వర్షాలు అనేవి వారం 10 రోజుల పాటు ఈ విధంగానే కొనసాగితే ఆ లోటు వర్షపాతం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? ఇప్పటికే మనకు చూసుకుంటే -20% వచ్చేసింది. సో మనకి ఇట్లాగా వర్షాలు అవి కురుస్తాయి. 24th కూడా మనకి ఇంకోటి నార్త్ బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెజర్ ఫామ్ అయినప్పటికీ దాని ఇంపాక్ట్ స్లైట్గా నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది. కాబట్టి దాని ప్రభావం వల్ల కూడా తెలంగాణలో కొంతమేరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. సో చూసుకుంటే మనకి ఓవరాల్ జూలై నెల వచ్చేసరికి నార్మల్ రెయిన్ఫాల్ అమౌంట్స్ తప్పకుండా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఇంకా జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరంతా నిలిచిపోయి చాలా వరకు మనకు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇటు హైదరాబాద్లే కానీ లేదంటే జీహెచ్ఎంసీ సిబ్బంది వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఈ రోజు రేపు కూడా పరిస్థితి అదే విధంగా ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. మరి మీరు హైడ్రాకి అదేవిధంగా జీహెచ్ఎంసీ వాళ్ళకి ఏ విధంగా అలర్ట్స్ అనేవి పంపిస్తున్నారు? వాళ్ళకి చూసుకుంటే మేము వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, అవే సోషల్ మీడియా గ్రూప్స్ ఉన్నాయి. అట్లా కాకుండా మెయిల్స్ ద్వారా కూడా, అట్లాగే టెలిఫోన్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అవి ఇస్తున్నాం. సో ఈరోజు డౌన్గ్రేడ్ చేయడం జరిగింది ఫోర్కాస్ట్. ఎక్కువగా కూడా తేలికపాటి కానీ మోస్తారు వర్షాల వరకు ఈరోజు జిహెచ్ఎంసీలో నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఓవరాల్‌గా చూసుకుంటే మ్యామ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రానున్న వారం రోజుల పాటు పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఈ వారం రోజుల్లో చూసుకుంటే రాబోయే 3 రోజులు మాత్రం మొత్తం తెలంగాణ స్టేట్ అంతటికి అలర్ట్ ఇచ్చాము. ఆరెంజ్, రెడ్ అండ్ యెల్లో అలర్ట్స్. సో నార్థన్ డిస్ట్రిక్ట్స్కి రెడ్ వార్నింగ్స్, మిగతా జిల్లాలకి ఆరెంజ్. సో లోవర్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సౌత్ అండ్ సెంట్రల్కి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ గ్రీన్ వార్నింగ్స్, అంటే నో వార్నింగ్స్ హావ్ బీన్ గివెన్ టు దట్ డిస్ట్రిక్ట్. బట్ థండర్స్టార్మ్ అనేది సివియారిటీ నార్థన్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లోనే ఒక మోస్తారు థండర్స్టార్మ్ యాక్టివిటీ, లైటనింగ్, విండ్ కూడా 30-33 km/h వరకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న వారం రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా దాదాపు 4 జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. మిగతా కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్, అదేవిధంగా ఇంకొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని కూడా జారీ చేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్స్ అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.